ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే నేను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను, ఎందుకంటే మనకి ఇండియా నుండి పార్సల్ వచ్చింది. సో మా మమ్మీ డాడీ సంక్రాంతి పండుగ ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ వీకెండ్ ఉంది కదా, సో అందుకని చెప్పేసి సంక్రాంతి నోముకు సంబంధించిన పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ, ఇంకా బట్టలు కొన్ని, ఇంకా పిండి వంటలు కూడా అన్నీ చేసుకుంటాం కదా, అవన్నీ కూడా పార్సల్ చేసి పంపించారనమాట. సో అది ఈరోజే డెలివరీ అయింది. అది ఓపెన్ చేసి చూసేద్దాం ఏమేమి పంపించారు. యాక్చువల్లీ 20 kgs పంపించారు, బట్ సమ్హౌ ఈసారి అయితే 10 kgs సపరేట్గా ప్యాకింగ్ చేస్తే ఇది ఒకటి మాత్రం డెలివరీ అయింది, ఇంకో 2 daysలో ఉంది అనమాట డెలివరీ. సో అది వచ్చాక అది కూడా ఓపెన్ చేద్దాము. సో ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి చూసేద్దాము ఏమున్నాయో. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. యాక్చువల్లీ ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ నాకు తెలుసు, అంటే కొన్ని నేను కూడా ఆర్డర్ చేసుకున్నాను, బట్ అవి లాంగ్ బ్యాక్ నాకు గుర్తులేవు. అండ్ కొన్ని అయితే స్నాక్స్ మమ్మీ చేసి పంపించింది, బట్ ఐఎమ్ షూర్ కొన్ని అయితే ఇంకా అడిగిన వాటికంటే ఎక్కువే చేసి ఉంటుంది. సో అవి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేద్దాం. ఎక్సైటెడ్. సో చాలా కష్టపడి ఈ ప్యాకేజ్ని అయితే ఓపెన్ చేశాను. సో దీంట్లో ఏమున్నాయో చూద్దాము. మిక్చర్ ఇది వద్దని చెప్పాను, స్టిల్ పంపించారు. పూజ కోసం అని చెప్పేసి పసుపు కుంకుమ, ఇవి నా శారీస్ చూపిస్తాను. ఇది ఒక శారీ మమ్మీ తీసుకుంది. ఇది ఇంకొక శారీ పూజ కోసం. ఇవి అన్ని స్టిచ్ చేసేసి పంపించారు. ఇది ఒక డాక్యుమెంట్. ఇది కవర్లో ఇంకేం లేదు. ఒక చిన్న బాక్స్ పంపించారు, ఎందుకు తెలియదు. గుర్తుంది ఇది ఎందుకు పంపించారు. యాక్చువల్లీ నోము కోసం అని చెప్పేసి షాప్కి వెళ్ళారు. ఇది మంచిగా కనిపించిందట, ఇవి తీసుకుందాం అనుకున్నారు, బట్ నోముకి వేరే తీసుకున్నారు. సో ఇది అయితే ఒకటి తీసుకొని నాకే పంపించారు అనుకుంటా. అండ్ ఇది నేను ఆర్డర్ చేసుకున్న ఒక డ్రెస్. ఇది ఇలా ఉంటుంది, చాలా బాగుంది. ఫ్లోయి డ్రెస్. ఇది షరత్లు అనుకుంటా. ఇది నాదే షరత్ది కాదు. ఇవన్నీ నేను మింత్రాలోనే ఆర్డర్ చేసుకున్నాను, నా ఫేవరెట్ యాప్ అది బట్టలకి. జస్ట్ నాకు నచ్చినవి ఆర్డర్ చేసేసినాను, అవి వస్తాయో లేదో ఎలా ఉన్నది. ఓ ఇది స్వెట్ షర్ట్ కాదు, జస్ట్ నైట్ సూట్. ఇది పైనది కిందది బాగుంది. యాక్చువల్లీ క్లాత్ అయితే చాలా బాగుంది, చాలా లావుగా మంచిగా ఉంది. ఇక నాకు నచ్చింది. ఐ డోంట్ నో శరత్కి నచ్చా లేదు. నాకు ఇది ఇంకొక డ్రెస్, ఇది మమ్మీ వాళ్ళే తీసుకున్నారు. సో దిస్ ఈస్ ద వన్. ఇది ఒక ట్రెడిషనల్ డ్రెస్. ఇంకా ఏమున్నాయి, ఇవి బ్యాంగిల్స్. శారీలో మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తీసుకొని పంపించారు. ఈ బ్యాంగిల్ షాపింగ్కి అయితే ఎస్పెషల్లీ మా డాడీ వెళ్ళేసి శారీ తీసుకొని వెళ్ళేసి షాపింగ్ చేసి మరి ప్యాకింగ్ చేయించుకొని పంపించారు. హౌ స్వీట్ కదా. ఇది ఈ శారీలోకి నేను చూపిస్తా. శారీ కూడా ఈ కలర్ అయితే నాకు నచ్చి ఉండే, చాలా బాగా. ఈ శారీలోకి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ది వెల్వెట్ బ్యాంగిల్స్.
ఇది కూడా అదేనా, ఇది కూడా, ఇది వన్ సైడ్ ఇది వన్ సైడ్. అండ్ ఇది ఇంకొక డ్రెస్, ఇది కూడా నేను ఆర్డర్ చేసుకుంటాను. ఎలా ఉంది చూద్దాం. చాలా డేస్ అయిపోయినాయి అసలు, నేనైతే మర్చిపోయాను ఇవన్నీ. ఇది ఒక ర్యాప్ డ్రెస్, ఇది ఇలా చూపిస్తే అర్థం కానీ యా, బట్ ఇది బాగుంది క్వాలిటీ అయితే. వేసుకుంటే ఎలా ఉందో చూద్దాము. ఇది ఐ థింక్ దీని మీద చాలా చిన్నగా ఉంది. ఇది కూడా డ్రెస్, ఇది షరతుది. ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. ఇప్పుడు నచ్చినా నచ్చకుండా షరత్ వేసుకోవాలి అనుకుంటే రిటర్న్ ఆప్షన్ ఏం లేదు మనకి. చాలా డేస్ అయింది ఇది ఆర్డర్ చేసి. ఇంకొకటి చున్నీ కాదు, ఇది చున్నీ, ఇంకొకటి ప్యాంట్ లెగ్గిన్. ఇది నాదే ఒక స్వెట్ షర్ట్. ఇది ఒక స్వెట్ షర్ట్. అండ్ ఇంకా ఇది కూడా నాదే. ఇది గుర్తుంది నాకు, ఇది చాలా నచ్చి ఉంటాయి కలర్, నా ఫేవరెట్ కలర్ ఇది. బాగుంది స్వెట్ షర్ట్. ఇవన్నీ అరిసెలు. సో స్నాక్స్ ఏమి ఇందులో రాలేదు, రేపు ఎల్లుండి వచ్చే దాంట్లో వస్తాయి. ఇవన్నీ అరిసెలు. నా అరిసెలు ఓపెన్ చేసి టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో. స్మెల్ వస్తుంది, ఓపెన్ చేయడం వెంటనే ఇట్లా స్మెల్ వచ్చేస్తుంది. ఇవి మా మమ్మీ డాడీ దృష్టిలో ఓన్లీ 10 అరిసెలు. టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాము. చాలా డేస్ తర్వాత అరిసెలు తింటున్నాం. అండ్ ఇది ఒకటి, ఐ డోంట్ నో ఇదేంటో చూద్దాం. ఓకే, వీటిని చిలకలు అంటారు. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఏ చిలకలు నోములో ఇస్తారు కదా, బియ్యంతో పాటు కలిపేసి ఇస్తారు. ఇవి స్వీట్గా ఉంటాయి. మనకు ఏంటి జాతరలలో చాలా ఎక్కువగా దొరికేవి. ఇవి కూడా పంపించారు. సో ఇవి ఈ ప్యాకేజ్లో అయితే అంతే, ఇందులో ఇంకా ఏం లేదు. సో స్నాక్స్ అవన్నీ అయితే ఇంకొక ప్యాకేజ్లో వస్తున్నాయి అనుకుంటా. ఓన్లీ మింత్రాలో ఆర్డర్ చేసుకుని మాత్రమే నేను కొంటున్నాను. మిగతా అన్నీ ఈ శారీస్ ఇవన్నీ పూజ కోసం మా మమ్మీ వాళ్ళే పంపించారు. సో యాక్చువల్లీ నేను మమ్మీ కోసం ఇవన్నీ అయితే కావాల్సిన సామాన్లు, శారీస్, నోముకి సంబంధించిన పూజా ఐటమ్స్ అవన్నీ ఎవ్రీ ఇయర్ దివాళీకి ఇండియా వెళ్తాం మేము. అప్పుడే తెచ్చుకుంటాను, అంటే జనవరి కొంచెం దగ్గరలోనే ఉంటుంది కదా, సో అప్పుడే షాపింగ్ చేసి అవన్నీ తెచ్చుకుంటాను. బట్ ఈసారి కొంచెం లేట్ అయింది, అందుకని చెప్పేసి ఇది పార్సల్ పంపించారనమాట ఇవన్నీ. సో థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. నెక్స్ట్ పార్సల్ రేపు ఆర్ ఎల్లుండి వస్తుంది, అది కూడా షూట్ చేసి యాడ్ చేస్తాను ఇందులో. హలో, ఇది అయితే నెక్స్ట్ డే. నిన్న చెప్పాను కదా 2 10 kg ప్యాకేజెస్ డిఫరెంట్ టైమ్స్లో డెలివరీ అవుతున్నాయని చెప్పేసి. ఇది నిన్న డెలివరీ అయింది, ఇది ఈరోజే డెలివరీ అయిపోయింది. మార్నింగ్ అలా 10:30కి అలా డెలివరీ అయింది. నిన్న ఓపెన్ చేసిన ప్యాక్లో అయితే కొన్ని డ్రెస్సెస్ అండ్ స్నాక్స్ అవన్నీ చూసారు కదా, అవి ఇంకా సర్దలేదు నేను. సో ఇది ఈరోజు మార్నింగే డెలివరీ అయిపోయింది. సో ఇది ఓపెన్ చేసేసి దీంట్లో ఏమేమి ఉన్నాయి మీకు చూపిస్తాను ఇప్పుడు.
ఇది అయితే ఓపెన్ చేశాను. దీంట్లో అయితే నేను చెప్పినట్టుగా మొత్తం స్నాక్సే ఉంటాయి. బట్ ఎన్ని ఉన్నాయనేది క్వశ్చన్. చాలా చాలా పెట్టింటవి ఉన్నాయి. చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో దీంట్లో ఫస్ట్ దాంట్లో గారెలు ఉన్నాయి. ఈ కొందరు గారెలు అంటారు, ఇంకా ఆంధ్ర సైడ్ అయితే చెక్కలు అంటారు, కొందరు బిల్లలు అంటారు. ప్లేసెస్ని బట్టి అలా కొన్ని కొన్ని పేర్లతో పిలుచుకుంటారు. మేమైతే గారెలు అంటాము. చూపిస్తాను ఇవి ఎలా ఉంటాయో. విరిగిపోయాయి అన్నీ. ఇలా ఉంటాయి, రౌండ్గా ఇలా ఉంటాయి, స్పైసీ ఉంటాయి. సో ఇవి కవర్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సకినాలు అంటాము మేము. మా సైడ్ అయితే సంక్రాంతికి స్పెషల్గా సకినాలు అని చేస్తాము. ఇది ఆంధ్ర సైడ్ చేస్తారో లేదో తెలియదు, బట్ ఇవైతే చాలా బాగుంటాయి. ఓన్లీ ఈ పండుగ కుక్కటానికే చేస్తాం మేము. చూపిస్తాను నేను. ఇలా ఉంటాయి రౌండ్గా. ఇది చేయడం కూడా ఒక ఆర్ట్. నాకైతే అస్సలుకి రాదు. నేను చాలాసార్లు ట్రై చేసినా కానీ నాకైతే రాదు. సో ఇది సకినాలు అంటాము. ఓన్లీ సంక్రాంతి అప్పుడే చేసుకుంటాం మేము, నాకు తెలిసినంత వరకు. ఇవి కూడా 2 ప్యాకెట్స్. ఇది ఒక ప్యాకెట్, ఇది ఒక ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏం స్నాక్స్ చూద్దాము. మళ్ళీ గారెలు ఇంకా సకినాలు. ఇందులో గారెలు ఈ ప్యాకెట్, సకినాలు మొత్తము 3 ప్యాకెట్స్ ఆఫ్ గారెలు, 3 ప్యాకెట్స్ ఆఫ్ సకినాలు. నెక్స్ట్ ఏంటంటే చింతపండు. ఇది నేనే చెప్పాను తీసుకురమ్మని చెప్పేసి చింతపండు పంపించమని. ఇందులో ఇంకొకటి ఏదో ఉంది, ఇది వడియాలు అనుకుంటా. వడియాలు అవి కూడా కొన్ని ముక్కలు అయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది సంక్రాంతి నోముకు ఇవ్వడానికి అందరికీ. ఇంకా చూపిస్తాను ఎలా ఉన్నాయి. ఇలా ఒకటి చిన్న మంగళహారతి ప్లేట్ అన్నమాట. సో ఇది ఇస్తున్నా ఈసారి నూనెకి. సో ఇది 13 పంపించారు. నెక్స్ట్ ఇవన్నీ పికిల్స్ ఉంటాయి. థింక్ సి అంటే చికెన్ పికిల్ అనుకుంటా. ఇది ఏమని రాసింది, ఇది మ్యాంగో పికిల్, ఇది లెమన్, ఇది ఐ డోంట్ నో ఉసిరికాయ, ఐ థింక్ ఉసిరికాయ పికిల్ అనుకుంటా. సో ఇవి 4 types ఆఫ్ పికిల్స్. అండ్ ఇంత బందోబస్తుగా ప్యాక్ చేసేది ఇదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఓపెన్ చేసి చూద్దాం. ఇవి లడ్డూలు. ఇవన్నీ మా మమ్మీనే ప్రిపేర్ చేసింది, ఎక్సెప్ట్ చికెన్ పికిల్. ఇవన్నీ మొత్తము పికిల్స్, స్నాక్స్, లడ్డు ఇవన్నీ మొత్తం మమ్మీ ప్రిపేర్ చేసి పంపించింది విత్ ద హెల్ప్ ఆఫ్ మా పక్కన ఇంట్లో ఉండే ఆంటీ వాళ్ళందరితో. సో థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ, అండ్ థ్యాంక్ యూ అందరూ ఆంటీ వాళ్ళందరికీ. సో ఇది నాకు ఈసారి వచ్చిన సంక్రాంతి కొరియర్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ స్నాక్స్ అన్నీ తెలిస్తే నాకు కింద కమెంట్ చేయండి. లేదా ఏదైనా టేస్ట్ చేయలేదు అంటే కూడా
నాకు చెప్పండి. మీకు సంక్రాంతికి ఎటువంటి స్పెషల్ స్నాక్స్ ఇంట్లో చేస్తారో అది కూడా నాకు చెప్పండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బై బై, టేక్ కేర్.